బాలసుబ్రహ్మణ్యం గారు బాలానందన్ గారి శత జయంతి 100 సంవత్సరాలు అయింది ఆయన జన్మించి. అందుకని ఈ సందర్భంగా మనం శత జయంతి సిఐటి అన్ని స్థాయిల్లోనూ జరపాలని నిర్ణయించుకోవడం జరిగింది. రాష్ట్ర వర్క్షాప్ సందర్భంగా కూడా ఈ విధంగానే 1 గంట పాటు ఈ శత జయంతి సభ జరిగింది. మీకు కూడా పేపర్ అది ఇవ్వడం ఎందుకనంటే మీరు చదువుకోవడం సరే. ఇప్పుడు ఇక్కడ నేనే కాదు, మిగిలిన కమ్యూనిటీస్ కూడా మాట్లాడతారు. ఆ విషయాలు మీరు తోటి కార్మికులకి ఎవరి కార్మికులు కూడా చెప్పడం అవసరం. అంటే సిఐటిలో ఇటువంటి నాయకులు అందుకని ఆయన జీవిత విషయాలన్నీ కూడా ఇందులో క్లుప్తంగా రాయడం జరిగింది. ఆయన అసలు చదువుకోలేదన్నారు, కానీ సాధారణ స్కూల్ ఎడ్యుకేషన్ వరకు చదువుకున్నారు. ఇంకా పై చదువులకు వెళ్ళేదానికి ఆర్థిక సంపదల్లో ఉద్యోగాలు అంటే ఏమిటి? షాపుల్లో, హోటల్లో, చిన్న చిన్న కర్మాగారాల్లో, వాటిలో పనులు. అందుకని ఆయన బతకడానికి అలాంటి పనుల్లో ముందు చేరారు. అల్యూమినియం కంపెనీలో చేరిన తర్వాత వర్గ పోరాటం అనేటువంటి యజమాని ఎంత దుర్మార్గంగా ఉంటారు, అందుకని కార్మికులను ఎలా ఐక్యం చేయాలనేటువంటిది ఆయన సొంత అనుభవం. అందువల్ల ఆ కంపెనీలో పనిచేసిన తర్వాత ఆయన ఉన్నత స్థాయి వరకు ఆల్ ఇండియా సిఐటి అధ్యక్షులుగా 1990 నుంచి 2002 దాకా 22 సంవత్సరాలు ఉన్నారు ఆల్ ఇండియా అధ్యక్షులుగా. అదే కాలంలో కమ్రేడ్ ఎంకే పాండే అని ఆయన పిహెచ్డి చేసినటువంటి ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇద్దరు కాంబినేషన్. ఎందుకు చెప్తున్నానంటే ఈయన అత్యున్నతమైనటువంటి విద్య చదువుకున్న ఆయన పాండే గారు. పిహెచ్డీలో కూడా ఆయన గోల్డ్ మెడలిస్ట్. ఆయన మొత్తం అన్ని గోల్డ్ మెడలే. పూనా మహారాష్ట్ర నుంచి ఆయన చదువుకుంటూ అప్పుడు అధ్యక్షులుగా ఉన్నటువంటి బిటి రణద్వే గారు, నువ్వు చదువుకొని ఉద్యోగాలు చేసి సంపాదించుకోవచ్చు, కానీ నీ విద్యని కార్మిక వర్గానికి ఉపయోగిస్తే అది సమాజానికి కొన్ని కోట్ల మందికి ఉపయోగపడుతుందని ఆయన బిటి రణద్వే గారు ఆయన్ని ఒప్పించి ఆయన ఆల్ ఇండియా సెంటర్కి తీసుకురావడం జరిగింది. తర్వాత ఆయన ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా ఆయన, అట్లాగే అదే కాలంలో బాలానందన్ గారు అధ్యక్షులుగా పనిచేశారు. కానీ ఇద్దరు ఎందుకు చెబుతున్నానంటే మనం చదువు ఎక్కువ లేదు అనేటువంటిది కాకుండా స్వయం కృషి వల్ల ఏ స్థాయికి ఎదగాలో అంత ఉన్నతటువంటి స్థాయికి ఎదిగారు. పదవులు ఒకటే కాదు, అలాగే ఆయన పార్లమెంటు మెంబర్గా చేశారు 2 సార్లు, 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. అట్లా ప్రజల్లో ఎంత పలుకుబడి ఉంటే, ఎంత నానుడు ఉంటే ఆ స్థాయికి వస్తారనేటువంటిది ప్రజలతో. తర్వాత వచ్చినటువంటి దాన్ని ఆయన అది ప్రజలకు ఉపయోగపడాలంటే అది చదువు కూడా కావాలి. అందుకని ఆయన స్వయంగా చదువుకొని ఇంగ్లీష్లో మరి మన రాష్ట్రం వచ్చేవారు. మాకైతే చాలా తరచుగా వచ్చేవారు. బహుశా రాష్ట్రంలో అన్ని సెంటర్ల కంటే విశాఖపట్నానికి ఉపయోగిస్తారు. ఆయన చిన్న మీటింగ్ ఏకే కార్పొరేషన్ అక్కడ సైకిల్ ఓకే కమ్రేడ్ వీ కెన్ గో, మనం అడగకుండానే ఆయన వెళ్దామని చెప్పేసి మీటింగ్కి వచ్చేవారు. అట్లా అక్కడ జనరల్ కౌన్సిల్ జరిగినప్పుడు, అట్లా కమిటీలు జరిగినప్పుడు వాటి అన్ని సందర్భాల్లో కూడా ఉపయోగించుకోవడం జరిగింది. తీవ్రమైనటువంటి నిర్బంధం, ఎమర్జెన్సీ కాలంలో కూడా ఆయన అరెస్ట్ అయ్యారు. ఆయన జీవితంలో దాదాపు 7 సంవత్సరాల కాలం అజ్ఞాతవాసం కానీ జైలు జీవితం కానీ గడిపారు. ఇవన్నీ జరుగుతూనే ఆయన ఈ హోదాల్లో ఉండి కూడా అట్లాగే ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కార్మిక వర్గం తరఫు, మన దేశం యొక్క కార్మిక వర్గం తరఫున అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడారు. అట్లాగే వీటన్నింటికంటే ఆశ్చర్యకరం ఏంటంటే యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఉంది కదా, మన ప్రభుత్వం తరఫున వెళ్తారు, పార్లమెంటు తరఫున వెళ్తారు. పార్లమెంటు తరఫున వెళ్ళేటప్పుడు చాలా అరుదుగా ప్రతిపక్షాలకు కూడా అవకాశం కల్పిస్తారు. అట్లా అవకాశం కల్పించిన వాళ్ళలో కమ్రేడ్ బాలానందన్ గారు యుఎన్ఓలో కూడా భారతదేశం తరఫున, భారతదేశం కార్మిక వర్గం తరఫున అక్కడ మాట్లాడారు. అందుకని కింద స్థాయి నుంచి ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళారు అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి మొదటి విషయం నేను చెప్పగలుగుతాను. ఆయన జీవితం ఒక ఉదాహరణ మనకి. అందుకని ఏ కార్మిక నాయకులైనా అక్కడ భౌతిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం అనేటువంటిది, ప్రజల్లో ఎన్నిక అవ్వకపోవడం వేరే విషయం. కానీ అక్కడ అవకాశాలు ఉన్న దగ్గర ప్రజల్లో
పని చేయడం అనేటువంటిది వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు అనేటువంటిది ఒక ఉదాహరణ. ఆ విధంగా కమ్రేడ్ బాలానందన్ గారు కేరళ వాస్తవంగా చెప్పాలంటే కార్మిక వర్గం అనేటువంటిది తక్కువగా ఉండేటువంటి ప్రాంతం. కేరళ ఉంటుంది, కానీ కార్మిక వర్గంగా ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ అనేటువంటి తక్కువ. అయినప్పటికీ కూడా ఆయన పారిశ్రామిక ప్రాంతాల్లో అల్వార్ అక్కడ ఉన్న పారిశ్రామిక ఆ రోజుల్లో అందులో 40వ దశకం స్వాతంత్రం కూడా రానటువంటి కాలంలో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతంలో ఒక అనుభవం నేర్చుకొని తర్వాత కాలంలో రాష్ట్ర కార్యదర్శిగా ట్రేడ్ యూనియన్కి అప్పుడు ఒకే ఒక సంఘం, అప్పుడు ఐఎన్టీసీ లేదు, సిఐటి కూడా ఏర్పడలేదు, ఒకే ఒక సంఘంగా అప్పుడు ఏఐటీసీ ఉండేది. ఆ ఏఐటీ సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా ఆయన కార్మిక నాయకుడిగా అయ్యి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక ఉద్యమాన్ని బలపరచడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు ఆయన టార్గెట్ ఏమిటంటే టాస్క్ ఏమిటంటే కీలక రంగాలు ఏ ప్రభుత్వాన్నైనా స్తంభింప చేయాలంటే ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన రంగాలు ఏమిటంటే విద్యుత్ రంగం, రవాణా రంగం, కమ్యూనికేషన్. ఇప్పుడు తర్వాత అది బిఎస్ఎన్ఎల్ అయింది. ముందు టెలికాం అనే ఉండేది, పోస్టల్ టెలిగ్రాఫ్ అప్పుడు పిఎన్టీ అనేది ఉండేది, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ అనేది ఉండేది. దాన్ని బిఎస్ఎన్ఎల్ అనేటువంటి 2000 సంవత్సరంలో వచ్చింది. దాని ప్రారంభం కూడా విశాఖపట్నంలో జరిగింది. ఆ కాన్ఫరెన్స్ విశాఖపట్నంలో జరిగింది. దానికి ఆయన ఒక రోజు ముందే వచ్చి 3 రోజులు ఆ కాన్ఫరెన్స్లో అటెండ్ అయ్యి బిఎస్ఎన్ఎల్ అనేటువంటిది ప్రత్యేకంగా ఏర్పడి ఆ ట్రేడ్ యూనియన్ అనేటువంటి బలోపేతంగా చేస్తే తప్ప ప్రభుత్వాన్ని అవసరమైన సందర్భాల్లో స్తంభింపదేయగలిగిన శక్తి కార్మిక వర్గం చేతిలో ఉండదు. అందుకని కమ్యూనికేషన్స్ మన చేతిలో ఉండాలి అని. అందుకని తర్వాత ప్రభుత్వం దాన్ని రిలయన్స్ చేతిలో పెట్టి ఇప్పుడు దాన్ని అత్యంత బలహీనంగా చేసింది. బిఎస్ఎన్ఎల్ అనేటువంటి చాలా బలహీనమైన దీనిగా అయింది. కానీ ఒకప్పుడు బలోపేతంగా ఉన్న సందర్భంలో బాలానందన్ గారు చొరవ తీసుకొని దాన్ని ఆల్ ఇండియా యూనియన్ ఏర్పాటు చేశారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆయన కేరళలో విద్యుత్ కార్మికులను ఆర్గనైజ్ చేయడంలో అత్యంత శ్రద్ధ తీసుకున్నారు. అక్కడ రాష్ట్రంలో అనేక సమ్మెలు జరిగాయి. 78లో జరిగిన చారిత్రాత్మకమైన సమ్మె ఈరోజు దేశంలో మన సిఐటీలు ఎఫ్ఈ అని అంటాం, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మన ఫెడరేషన్, ఎలక్ట్రిసిటీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆ సంస్థ ఎఫ్ఈ అని అంటాం. ఈరోజు రేపటి నుంచి కేరళలో దాని ఆల్ ఇండియా మహాసభ కూడా జరగబోతా ఉంది. దానికి మన వాళ్ళంతా నిన్నే బయలుదేరి వెళ్ళడం జరిగింది. దానికి పునాదులు వేసింది, దాన్ని బలోపేతంగా నిర్మించినటువంటి కమ్రేడ్ బాలానందన్. దేశంలో మనకి ఇప్పుడు అత్యంత బలమైనటువంటి ఉద్యమం కూడా ఎలక్ట్రిసిటీలో ఎక్కడుందంటే కేరళలో ఉంది. ఆ వేసినటువంటి పునాదులు, అంత బలోపేతమైనటువంటి పునాదులు వారు నిర్మించడం అనేటువంటి జరిగింది. ఇటీవల కాలంలో మన పత్రికల్లో అంత ఎక్కువగా రాకపోయినా మీరు కూడా గమనించుంటే అవి మీకు అర్థమై ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకమైనటువంటి ఉద్యమాలు అన్నింటికంటే బలమైనటువంటి ఉద్యమాలు విద్యుత్ రంగంలో జరుగుతున్నాయి. దీన్ని నేషనల్ కోఆర్డినేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అని. ఇందులో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్. ఇంజనీర్ అంటే ఎవరో తెలుసా? సూపరింటెండెంట్ ఇంజనీర్ కూడా అందులో మెంబరే. వీళ్ళందరూ కలిసి దేశంలో పోట్లాడుతూ ఉన్నారు. చండీగఢ్లో జరుగుతున్న చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం 1000 మందే కార్మికులు. అక్కడ 500 మంది కాంట్రాక్ట్ లేబర్, 500 మంది పర్మనెంట్, 1000 మంది మన యూనియనే. ఆ 1000 మంది దీన్ని పర్మనెంట్ దాన్ని ప్రైవేట్ చేయడానికి ప్రభుత్వం 3 ఏళ్ల నుంచి తపస్సు చేసింది. మొన్న ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రైవేట్ చేశారు, డిస్ట్రిబ్యూషన్ని ప్రైవేట్ అయింది. దానికి ముందు ఆ 1000 మంది ఉన్న చండీగఢ్ ప్రాంతంలో ఎంత పెద్ద సభలు జరిగాయంటే 5000 మంది, 10,000 మంది మహాపంచాయత్ అని. అక్కడున్న గురుద్వారాలో ఉన్నటువంటి గురుద్వారా పెద్దలందరూ వచ్చి దాంట్లో పాల్గొన్నారు. అక్కడ అధికారంలో ఉంది, వాళ్ళు వచ్చి పాల్గొనడం అనేటువంటి జరిగింది. చుట్టూ 4 రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్తో సహా వచ్చి అక్కడ ఉద్యమంలో 1000 మంది. అంటే ఒక పోరాటం చేయాలనంటే మనం ఎక్కడైనా ఆ రంగంలో కార్మికులు ఒక్కరితోటి కాదు. మనం ప్రభుత్వాన్ని గడగడలాడించాలంటే, ప్రభుత్వాన్ని నిలయాలనంటే కార్మికులు, ప్రజల యొక్క సంఘీభావం ఎంత ఎక్కువగా ఉంటే అంత జయప్రదం అవుతుంది. స్టీల్ ప్లాంట్లు 4 ఏళ్ల నుంచి పోరాటం జరుగుతుంది.
స్టీల్ ప్లాంట్ కార్మికులు ఒకరే కాదు, కార్మికులు కూడా రాష్ట్రంలో అన్నింటికంటే బలమైన 30,000 మంది ఒకే కాంపౌండ్లో ఉంటారు, 30,000 మంది. కానీ అయినా కూడా స్టీల్ ప్లాంట్ కార్మికుల కంటే కూడా అక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్ర ప్రజల యొక్క మద్దతు ఉండబట్టే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఎందుకు చేస్తారని అడగనటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఎక్కడా లేదు. అలాగే ఆర్సెల్ఆర్ మిట్టల్ అనేవాడికి మైన్స్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. అరే 35 ఏళ్ల నుంచి ఉన్న స్టీల్ ప్లాంట్ మైన్స్ లేకపోతే అడగలేదినా, దీని గురించి అడుగుతున్నాడు ఏమిటని చెప్పేసి తెలుగుదేశం నాయకులే మా వాడేంటి ఇలా మాట్లాడుతున్నాడని నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు. ఎందుకంటే అది ఎవరికైనా గ్లేరింగ్ అర్థమవుతుంది. ఎందుకంటే వాడికి ప్రైవేట్ పిచ్చి పెడుతుంది, చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పిచ్చి. అందుకని ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో ఈరోజు దేశంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో పోరాటం జరుగుతుంది ఎలక్ట్రిసిటీ. దాంట్లో కీలకమైనటువంటి పాత్ర ఎఫీ, దాన్ని ప్రారంభించినటువంటి కామ్రేడ్ బాలానాన్న. చూడండి, అందుకని దాని పునాది ఒకప్పుడు మనం చేసేటువంటి పని, దాని పునాది బలోపేతంగా ఉంటే దాని ఫలితాలు ఎలా ఉంటాయనే దానికి ఒక కీలక రంగమైనటువంటి ఎలక్ట్రిసిటీ ఉదాహరణ. అందువల్ల ఆయన చదువుతో నిమిత్తం లేకుండా కీలక రంగాలు వీటిని ఆర్గనైజ్ చేయాలి. వీటిని ఆర్గనైజ్ చేస్తేనే ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలంటే 24 గంటలు కరెంట్ దేశం అంతా ఆగిపోయింది అనుకోండి, ఏమవుతుంది? 24 గంటలు 1 గంట ఆగితే ఏమవుతుంది? కమ్యూనికేషన్స్ ఆగిపోతే ఏమవుతుంది? రవాణా ఆగిపోతే ఏమవుతుంది? రవాణా అంటే ఏమని? రోడ్డు మీద వ్యాన్లు, బస్సులే కాదు, సముద్రంలో ఉన్న షిప్పులతో సహా, విమానాలతో సహా రవాణా రంగం అంటే మొత్తం. ఎనర్జీ సెక్టర్ అంటే ఇది పెట్రోలియం, బొగ్గు, విద్యుత్తు, ఇదంతా కలిపి ఎనర్జీ అంటాను. అందువల్ల ఇట్లాంటి కీలక రంగాల మీద కేంద్రీకరించాలని ఆయన ఈ రోజు కాదు 70వ దశకంలోనే దానికి పునాదేసి సిఐటియు ఆ రంగాల్లో బలోపేతంగా నిర్మించడం అనేటువంటిది దాని ప్రాధాన్యత అనేటువంటిది. ఎందుకని పెట్టుబడిదారీ ప్రభుత్వాన్ని కూల్చాలంటే ఆర్థిక వ్యవస్థలోనూ అలాగే ప్రభుత్వాన్ని గడగడలాడించగలిగి స్తంభింపజేయగలిగిన శక్తి ఈ రంగాల్లో. అందుకని ఆయన అసంఘటిత రంగంలో బయలుదేరి అసంఘటిత రంగంలో యజమానులు ఎన్నో ప్రలోభ పెట్టారు, నిన్ను పర్మనెంట్ చేస్తాం, నువ్వు తప్పుకో, నువ్వు యూనియన్లు నడపొద్దని. మొదట్లో ఆయన కార్మికుడిగా పని మరి ఎంత దుర్మార్గుల యజమానులు అని నాకు అప్పుడు అర్థమైంది. యజమాని గురించి దాని లక్షణాలు మామూలుగా చదువుకున్న చేసుకున్న వాళ్ళకి వెంటనే అర్థం. ఎవడైనా వాడు మంచి జీతం కావాలా, లేకపోతే మంచి ఉద్యోగం చేసుకోవాలనుకుంటాను. కానీ ఆయన గమనించింది ఏమిటనంటే యజమాని ఇట్లాంటిది ఇంత దుర్మార్గంగా తోటి కార్మికులకు అన్యాయం చేసేదానికి, వాళ్ళ నుంచి వేరు చేసేదానికి ఎవడు కొంచెం నోరుండి నాయకుడిగా ఉంటే వాళ్ళు వేరు చేయాలని ప్రయత్నం చేస్తారు. కానీ సిఐటియు నాయకులు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ విధంగా యజమాని పెట్టేటువంటి ప్రలోభాలకు లొంగనటువంటి వారు ఎవరంటే సిఐటియు కార్యకర్త. మిగిలినటువంటి రంగాల్లో మిగిలినటువంటి చోట ఆ ప్రలోభాలకు లొంగిపోయి అనేక సంఘాలు వాళ్ళకి తాకట్టు పెట్టినటువంటి వాళ్ళని ఇతర సంఘాల్లో చూస్తాం. ఎవరైనా మనలో పొరపాటున ఎవరైనా అట్లాంటి పనులకు పాల్పడితే సిఐటిలో వాళ్ళు 1 నిమిషం కూడా ఉండను. అది అందుకని ఆ క్రమశిక్షణ అనేటువంటిది, ఆ నిజాయితీ అనేటువంటిది మన నాయకుల నుంచి మనం నేర్చుకున్నాం. బాలన్నన్ గారు లాంటి నాయకులు, పాండే గారు లాంటి నాయకులు, బిటిఆర్ రామ్మూర్తి గారు మన మొదటి అధ్యక్ష కార్యదర్శులు. అక్కడి నుంచి విలువలు అనేటువంటిది కార్మిక వర్గం కోసం పోరాడాలంటే త్యాగం చేయాలి. త్యాగం